ఉత్తరప్రదేశ్లోని మహాకుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. మహాకుంభమేళాలో పూసల దండలమ్ముకుని ఓ సాధారణ అమ్మాయి మోనాలిసా సోషల్ మీడియా స్టార్గా మారిపోయింది. ఆమెకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. కుంభమేళాకు వచ్చిన వారిని తన అందమైన కళ్లతో కట్టిపడేసిన మోనాలిసా తాజాగా మరో వీడియోని విడుదల చేసింది. అందులో తాను ఎక్కడ నివసిస్తున్నానో, తానుంటున్న ఇల్లు ఎలా ఉందో చూపించింది. ఇటీవల కాలంలో మోనాలిసాతో ఇంటర్వ్యూ తీసుకోవటానికి యూట్యూబర్లు ఆమె వెంట పడుతున్నారు. కొందరు ఆమెతో ఫోటోలు దిగాలని, మరికొందరు వీడియోలు తీయాలని తాపత్రయపడుతున్నారు. అకస్మాత్తుగా వచ్చిన సోషల్ మీడియా పాపులారిటీతో ఇక్కట్ల పాలైన మోనాలిసా ప్రయాగ్రాజ్ను వీడినా ఆమెకు మనశ్శాంతి మాత్రం కరువైంది. తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను ఎవరో హ్యాక్ చేశారంటూ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం తనకు ఏం చేయాలో పాలుపోట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా తన పట్ల చూపించిన ప్రేమ, అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది ఈ కాటుకు కళ్ళ చిన్నది. తన ఇంటిని చూపిస్తూ తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ ఓ వీడియో చేయగా ప్రజెంట్ నెట్టింట్లో ఆ వీడియో వైరల్గా మారింది. ఉత్తరప్రదేశ్లోని ఇండోర్కు సమీపంలోని ఓ చిన్న పల్లెలో నివసించే మోనాలిసా తాను ఎలాంటి ఇంట్లో ఉంటోందో చూపించింది. నేను ఉండే ఇల్లు ఇదే. ఈ ప్రాంతంలో ఓ 100 మంది జనం ఉంటారు. ఇలాంటి చిన్న ఊర్లోనే నేను నా కుటుంబ సభ్యులతో కలిసి ఉంటాను. పూసలు దండలు అమ్ముకోవడానికి కుంభమేళాకు వెళ్ళాను. కానీ అనేక మంది నా వీడియోలు పదే పదే తీయటం, ఇంటర్వ్యూలు అడగటంతో దండలు అమ్మటం కుదరక ఇంటికొచ్చేశాను. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు. దయచేసి దానిని తిరిగి ఇవ్వండి. దాని ద్వారా ఎంతో కొంత డబ్బులు సంపాదించుకోవాలని ఆశపడుతున్నాను అంటూ ఓ వీడియోని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ప్రయాగరాజ్లో పెద్ద సంఖ్యలో జనం ఆమె వద్దకు రావటం ఇబ్బందిగా మారింది. పూసలు దండలు అమ్మే పని పక్కన పడిపోయింది. దీనిని తట్టుకోలేక తండ్రి ఆమెను సొంతూరు ఇండోర్కి పంపించేశారనే వార్తలొచ్చాయి. అలాంటిది మోనాలిసా బోమ్స్లే మరోసారి వైరల్గా మారింది. ఈసారి తన ఊర్లో ఓ మేకప్ నిపుణురాలి దగ్గర మేకప్ వేయించుకుంటున్న వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. ఎక్స్లో పోస్ట్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.